హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 22. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓసి దీన్ని ఇంకమ్మ బాబోయ్, లాయర్ లాగా ఎన్ని క్వశ్చన్స్ వేసింది. అటు తిరిగి ఇటు తిరిగి అభిగాడి గురించి అడుగుతోంది. జున్నుకి ఏమైనా పిచ్చి పట్టిందా? నాకు కాబోయేవాడి గురించి ఏదో చెప్తానని పక్కకు తీసుకువెళ్ళి క్విజ్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. పైగా ఏమీ చెప్పకపోగా నాకు అభిసార్కి మ్యాచ్ ఫిక్స్ అయితే అని డౌట్గా అడుగుతోంది. కొంపతీసి మా బామ్మ చెప్పే పెళ్లి కొడుకు ఈ అభిగాడైతే కాదు కదా. పైగా జున్ను అతను ఇక్కడే ఉన్నాడు అని చెప్పింది. ఇది నిజం చెప్తోందా, జోక్ చేస్తోందా కూడా అర్థం కావట్లేదు నాకు. అతను ఇక్కడే ఉంటే ఎవరతను? వీడే ఆ పెళ్లి కొడుకైతే నా పని అయిపోయినట్టే. ఈ ఐటీ బాలుడు రోజు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అభి సార్ జున్ను చెప్పినట్టు నా హస్బెండ్ అయితే బాబోయ్, ఊహించుకుంటేనే భయమేస్తుంది. వాడిలో వచ్చే 3 వేరియేషన్స్ తట్టుకోవడం చాలా కష్టం. అప్పుడే జోక్గా ఉంటాడు, అంతలోనే సీరియస్ అవుతాడు. అసలు నేను అభిసార్ని ఎప్పుడూ అలా చూడలేదు. వీడే నా మొగుడైతే టెక్స్ట్ బుక్తో కాపురం చేస్తున్నట్టు ఉంటుంది. అను అది చదువు, అను ఇది చదువు అని నా ప్రాణం తీసేస్తాడు. పర్ఫెక్ట్గా అన్నీ వస్తే కానీ వదిలిపెట్టడు. ప్రతి పని పర్ఫెక్షన్గా చేయాలంటాడు. అపరిచితుడు మూవీలో అచ్చం రామంలాగా. బాబోయ్ అని భయపడుతోంది అనన్య. అనన్య మాటలు విన్నప్పటి నుంచి అభిరామ్ కూడా బాగా ఆలోచిస్తున్నాడు. అను డెసిషన్ కూడా చాలా అవసరం. తన మనసులో ఉన్నది తాను చెప్పింది. అను పెళ్లి చేసుకుని అర్జెంటుగా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలనుకుంటోంది. అది పెళ్లిని అడ్డుపెట్టుకుని చేయాలనుకుంటోంది. పెళ్లి చేసుకున్నాక స్టడీస్ ఆపేయాలని తన ఆలోచన. తనకి నాతో పెళ్ళైనా అవ్వకపోయినా తన చేతుల్లో చదువంటూ ఉంటే రేపొద్దున ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. ఇంత చిన్న విషయం తనకెందుకు అర్థం కావట్లేదు? అనుకి ఇంకా చైల్డ్ మెంటాలిటీ పోలేదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళను అని ఏడిస్తే మనం మానేస్తామా పంపించకుండా? నేను కూడా అంతే. అనుని దగ్గర ఉండి మరీ చదివిస్తాను. చదువు వాల్యూ తెలిసేలాగా చేస్తాను. స్టడీస్లో అను చాలా డల్గా ఉంది. ఫస్ట్ అంకుల్ వాళ్ళతో మాట్లాడాలి. అను దగ్గర ఈ పెళ్లి టాపిక్ తీసుకురాకుండా చూడాలి అనుకుంటూ చంద్రకాంత్ నరేంద్ర దగ్గరకు వెళ్ళాడు అభిరామ్. ఏంటభి, నువ్వనేది నిజమా? అను నీకు నో చెప్పిందా? నిన్ను కాదు అందా? ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర. లేదు డాడీ, అనుతో అసలు నేను మాట్లాడలేదు. దయచేసి మీరు కూడా తన దగ్గర ఈ టాపిక్ తీసుకురాకండి. ఫస్ట్ తన స్టడీస్ కంప్లీట్ కానివ్వండి. ఈ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి అనుకి టైం ఇవ్వండి. ఎవ్వరూ తనని బలవంతం చేయొద్దు ప్లీజ్ అన్నాడు అభిరామ్. ఏంటభి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందో మాకు తెలియాలి కదా అడిగాడు చంద్రకాంత్. అంకుల్, మీరు చెప్తే అను నన్ను పెళ్లి చేసుకుంటుంది. కానీ హార్ట్ఫుల్గా కాదు. మీరు చెప్పారని మాత్రమే చేసుకుంటుంది. జీవితాంతం ఇష్టం లేకుండా నాతో ఉంటుంది. తను అలా ఉంటే నేను హ్యాపీగా ఉండలేను. మమ్మల్ని ఇద్దరినీ మీరు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు. అయితే మాకు టైం ఇవ్వండి. ఈ విషయం అను దగ్గర అస్సలు మాట్లాడద్దు. ముఖ్యంగా బామ్మ, నీకే చెప్తున్నాను అన్నాడు గాయత్రమ్మ వైపు చూస్తూ అభిరామ్. ఆంటీ, బామ్మగారు చెప్పకుండా మీరే చూసుకోవాలి అని గంగతో కూడా చెప్పాడు అభిరామ్. అంకుల్, రేపు అనన్య రిజల్ట్ వస్తున్నాయి. నాకు తెలిసి అను అంతా బాగా ఎగ్జామ్ రాయలేదు. మీకు తెలియకుండానే అను మీద మీరు ప్రెషర్ చేస్తున్నారు. మీకు సలహా ఇస్తున్నానని అనుకోకపోతే నా మాట వింటారా అడిగాడు అభిరామ్. ఏంటభి, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు? నా కూతుర్నే నీకు ఇద్దామనుకున్నాను. అంతలాగా నేను నిన్ను నమ్ముతున్నాను. నీ మాట ఎందుకు వినను? ఏంటో చెప్పు అడిగాడు చంద్రకాంత్. అంకుల్, ఎవరూ లైఫ్ లాంగ్ ఎవరికి ఎవరు తోడుగా ఉండరు కదా. మనిషికి కష్టమంటూ వస్తే మన చదువు మనకు ఉపయోగపడుతుంది. ఈ చిన్న విషయం అనుకి అర్థం కావట్లేదు. నేను తనకి చదువు వాల్యూ తెలిసేలాగా చేయాలనుకుంటున్నాను. తన రిజల్ట్ సరిగ్గా రాకపోతే
మీరు తనని ఒక హాస్టల్కి పంపిస్తున్నాను అనుకుని మా ఇంటికి పంపించండి. ఇది కేవలం నేను అనన్య మంచి కోరుకుని మాత్రమే చెప్తున్నాను. జున్నుని ఎలా డీల్ చేస్తామో అనన్యని కూడా అలాగే ట్రీట్ చేస్తాము. అనన్యకి సెపరేట్ రూమ్ ఉంటుంది, నా దగ్గర ఉంటుంది కాబట్టి తన చదువు బాధ్యత నాది. ఒక 2 months వదిలి చూడండి ప్లీజ్ అంకుల్. అనన్య పర్సంటేజ్లో ఎంత మార్పు తీసుకొస్తానో నేను చెప్పవలసింది చెప్పాను. మీ ఇష్టం అనుని పంపించడం పంపించకపోవడం. ఇప్పటికైతే అనుని పెళ్లి గురించి డిస్టర్బ్ చెయ్యొద్దు ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్. ఒరే చంద్రం, ఇదెక్కడి చోద్యంరా? పెళ్ళి కాని అమ్మాయిని మరొకళ్ళ ఇంటికి పంపించడం మంచిది కాదు. నా మాట విను, ఇలాంటివేమీ చెయ్యకు అంది గాయత్రమ్మ. మిమ్మల్ని మేము త్వరలో కలుస్తామండి, మా మీద నమ్మకం ఉంచండి. అణుని వేరుగా జున్నుని వేరుగా అయితే మేము చూడము. అణుని మా ఇంటికి కోడలుగా తీసుకువెళ్దాం అనుకున్నాము. ఇంకా దానికి టైం ఉందని అభిరామ్ చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ అమ్మాయితో ఏ రిలేషన్ మొదలవ్వకుండానే మీ అమ్మాయి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నాడు. లైఫ్ లాంగ్ ఎవరికి ఎవరు తోడుగా ఉండరు అంటున్నాడు. అనుకి లైఫ్లో ఏ కష్టం వచ్చినా ఎదిరించే ధైర్యం ఉండాలంటే చదువు ఉండాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు. మీకు వాడి మనసు అర్థమైతే మీ అమ్మాయిని ధైర్యంగా పంపించండి. ఇంక మేము వెళ్ళొస్తాం అని నరేంద్ర నర్మద ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అను రిజల్ట్ వచ్చే రోజు రానే వచ్చింది. చక్కగా టీవీ పెట్టుకుని కార్టూన్స్ చూస్తోంది అనన్య. అను, నీ ఫ్రెండ్స్ అందరినీ భోజనానికి రమ్మని చెప్పవే. ఈరోజు నీ రిజల్ట్స్ వస్తాయి కదా, అందరినీ చక్కగా ఇన్వైట్ చెయ్యి అంటూ వంటింట్లో బిజీగా ఉంది గంగ. అమ్మా, ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు? ఏమీ అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళ వరకు వండు చాలు అంది అనన్య. నీ రిజల్ట్ సంగతి ఏమైందో చూడవే. మీ డాడీ బయటికి వెళ్ళారు కదా, స్వీట్స్ తెమ్మని చెప్పాను, అందరికీ పంచి పెడదాము అంది గంగ. చూస్తున్నానమ్మా, ఫస్ట్ గీత రిజల్ట్స్ చూడాలి, అది పాస్ అయితే నేను పాస్ అయినట్టే అని మనసులో అనుకుంటూ, దేవుడా గీతకి మంచి మార్కులు రావాలి, అది బ్రహ్మాండంగా పాస్ అవ్వాలి అనుకుంటూ గీత రిజల్ట్ చూస్తోంది అనన్య. గీత యావరేజ్ మార్కులతో అతి కష్టం మీద పాస్ అయ్యింది. దీనెంకమ్మా, దీనికి చదువు మీద ధ్యాస తగ్గిపోతోంది. ఇదే ఇలా పిచ్చి మార్కులతో పాస్ అయితే దీని పేపర్ తీసుకుని నేను రాశాను, నాకెన్ని మార్కులు వస్తాయో తలుచుకుంటుంటే భయమేస్తోంది. డాడీ చేతుల్లో ఈరోజు చచ్చిపోతాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడానికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. జున్ను పేపర్ చూసి ఏదో పాస్ అయ్యాను, ఈసారి ఈ బండది నా పక్కనే కూర్చుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతానేమో అనుకుంటూ గంగ వైపు చూసింది అనన్య. అవును అన్నయ్య గారు, ఈరోజు మా అమ్మాయి రిజల్ట్స్ ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతుంది, మీరంతా భోజనానికి వచ్చేయండి అని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఇన్వైట్ చేస్తోంది గంగ. అమ్మో, మా అమ్మ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, దేవుడా అనుకుంటూ తన రిజల్ట్స్ చూసింది అనన్య. ఓరి దేవుడా, ఫెయిల్ అయ్యాను, ఈ విషయం అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. చెప్పకుండా మేనేజ్ చేయాలనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ తెగ టెన్షన్ పడుతోంది అనన్య. ఏంటి అను, మీ అమ్మ ఒకవైపు నీ రిజల్ట్స్ కోసం తెగ ఎదురు చూస్తోంది, నువ్వేమో అటు ఇటు చూస్తూ దొంగ కోళ్ళు పట్టేదానిలాగా ఆ చూపేమిటి? కొంపతీసి తప్పావా ఏమిటి అంది గాయత్రమ్మ అనన్యని బాగా గమనిస్తూ. ఓయ్ బామ్మ, నా గురించి నీకెందుకు, టీవీలో నీ సీరియల్ వచ్చే టైం అయింది. అరే రే, నిజమేనే, 10 minutes సీరియల్ అయిపోయింది కూడా, ఇదిగో రిమోట్ చూడు అని మాట మార్చేసింది అనన్య. బాబోయ్, ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ రిజల్ట్ ఏమైనాయి అని అడుగుతూ ఉంటారు, అందరి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే జున్ను గీత ఇద్దరూ వచ్చారు. హాయ్ అను, జున్ను మన క్లాస్ ఫస్ట్ వచ్చింది తెలుసా, అందుకే స్వీట్స్ ఇద్దామని వచ్చాము అంది గీత అనుకి స్వీట్స్ ఇస్తూ. సారీ అను, నీ గురించి కూడా తెలిసింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావంట కదా, బాధపడుతూ ఉంటావని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాము అంది గీత కొంచెం బాధగా మాట్లాడుతూ. గంగ వచ్చి అను వెనకాలే నుంచుని తన ఫ్రెండ్స్ మాటలన్నీ వింటోంది. అనన్య కంగారు పడుతూ వాళ్ళ అమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతూ, మర్యాదగా ఇక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోండి, లేకపోతే చంపేస్తాను, జున్నుకి గీతకి మాత్రమే వినిపించేలాగా అంటోంది అనన్య. ఇదేదో తేడాగా ఉందే, కొంపతీసి ఇది తప్పిందని ఇంకా ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదేమో, ఆంటీ కూడా దీని వెనకాలే ఉంది, కోపంగా చూస్తోంది, మనం తర్వాత వద్దాం అని ఒకరితో ఒకరు అనుకుంటూ
గీతా జున్ను బయటికి వెళ్ళారు. ఏంటే తింగిరి మొహందానా, వాళ్ళ మాటలన్నీ నిజమేనా? మీ నాన్న నీకు డొనేషన్ కట్టి మరీ సీట్ తీసుకువచ్చారు. నువ్వు పాస్ అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తావని ఎంతో నమ్మకంగా స్వీట్స్ తీసుకొద్దామని వెళ్ళారాయన. అడ్డగాడిద, పరీక్ష తప్పి కూర్చున్నావు. నీ చెల్లెలు అలేఖ్యని చూసి బుద్ధి తెచ్చుకో. బంగారు తల్లి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది అని తిట్టిన తిట్టకుండా తిడుతోంది గంగ. ఏవండి, మీరెక్కడ ఉన్నా ఇంటికి వచ్చేయండి. చదువా సంధ్య, పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు. ఇది పాస్ అయ్యే మొహమైనా స్వీట్స్ వద్దు, ఏమీ వద్దు. ఇంట్లో కూర్చోబెట్టి అంట్లు తోమిస్తాను. ఫ్యూచర్లో అత్తగారింట్లో అయినా పనికొస్తుంది. మీరు ఇంటికి రండి. నీ కూతురు ఘనకార్యం సాధించిందిలే అని చంద్రకాంత్తో ఫోన్లో మాట్లాడుతూ పక్కకు వెళ్ళింది గంగ. వామ్మో, మా అమ్మని చూస్తుంటే పనమ్మాయిని మానిపించేసి నన్నే పర్మనెంట్ పని మనిషిని చేసేస్తుందో ఏమో. ఛీ, దీనమ్మ జీవితం. వద్దు వద్దు అంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారు. నేనా ఎంపీసీ తీసుకోమన్నది? నాకు అసలు మ్యాథ్స్ రావు. బీటెక్లో కూడా మ్యాథ్స్. ఒక్క సబ్జెక్ట్ పోతే ఇన్ని తిట్లా. అప్పటికి నేనేదో దేశద్రోహం చేసినట్టు. ఇప్పుడు అందరికీ టంకు కొట్టి మరీ చెబుతుంది. ఛీ, నా పరువు అంతా పోతోంది. ఈ గీతా పేపర్లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా నేను పాస్ అవుతానో అవ్వనో అని. కానీ నాకు వేరొక ఆప్షన్ లేదు. అసలు నాకు బుద్ధి లేదు. దీని పేపర్లోనే ఎందుకు చూడాలి? జున్ను పక్కన కూర్చోకుండా గీత పక్కన కూర్చున్నావు కదా, నీకు జరగాల్సిందే అని తనని తానే తిట్టుకుంటోంది అనన్య. అనన్య మాడిపోయిన మొహం చూసి గంగ తిట్టే తిట్లు వింటూ అలేఖ్య, గాయత్రమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అనన్య వైపు చూసి చూడనట్టు చూస్తూ నవ్వుతున్నారు. నవ్వండి, నవ్వండి. మీకు నా పరిస్థితి చూస్తే నవ్వు వస్తుంది కదూ. ఓసే పొట్టిదానా, నేను ఎన్నిసార్లు సేవ్ చేశానో. నువ్వు కూడా బామ్మ పార్టీ అయిపోయావు కదా, చెప్తానే నీ పని అని అలేఖ్య వైపు చూసి కోపంగా అంటోంది అనన్య. ఏంటే నువ్వు చెప్పేది? 8 టేబుల్ ఆగకుండా చెప్పు చూద్దాం అంది అలేఖ్య. ఏంటే నీకు నేను చెప్పేది? నేను నీతో మాట్లాడను అని మూతి తిప్పుకుంటూ దొంగ మొహంది, దేనికి కూడా లోకువైపోయాను అనుకుంటూ వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తోంది అనన్య. అయ్య బాబోయ్, డాడీ వచ్చే టైం అయింది. అమ్మ తిట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏమో. అర్జెంటుగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని తనలో తానే ఆలోచిస్తోంది. బాబోయ్, డాడీకి ఫోన్ చేసి చెప్పేసింది. అందరూ నా మీద పగ పట్టేశారు. ఒక్క సబ్జెక్ట్ పోతే 6 monthsలో మళ్ళీ రాయవచ్చు కదా. ఇప్పుడు ఈయన వచ్చి చేసే గీతోపదేశం వినలేక నా చెవులు పగిలిపోతాయి. పైగా పనిష్మెంట్ మీద పనిష్మెంట్. అయిపోయావే నువ్వు, అంతే నీ సంగతి అని తనలో తానే అనుకుంటూ తెగ టెన్షన్ పడుతూ వాళ్ళ డాడీ వస్తారేమో అని కంగారు పడుతోంది అనన్య. రానే వచ్చాడు చంద్రకాంత్. వచ్చేసాడు బాబోయ్, వచ్చేసాడు. ఇప్పుడు నేను ఒక పెద్ద హత్య చేసినట్టు బోన్లో నుంచో పెట్టి మరీ తిట్టకుండా తిట్టిపోస్తారు. పెద్ద జడ్జి రేంజ్లో ఫీల్ అయిపోతాడు ఇప్పుడు మా డాడీ. ఐపీసీ 1106 అంటూ ఏవేవో శిక్షలు విధిస్తాడు అని ఏడుపు మొహం పెట్టుకుని వాళ్ళ డాడీ తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని ఏదేదో ఊహించుకుంటూ భయపడుతోంది అనన్య. ఏంటండి స్వీట్స్ పట్టుకుని వచ్చారు? వద్దని చెప్పాను కదా అంది గంగ చంద్రకాంత్ తెచ్చిన స్వీట్స్ గంగా, అనుకి ఈ ఓటమి రాబోయే విజయాలకు కారణమవుతుంది. అభిరామ్ చెప్పింది మర్చిపోయావా గంగా? నేను అనుని అభిరామ్ ఇంటికి పంపించాలని అనుకుంటున్నాను. ఏంటండి మీరు ఈ విషయం ఇంత సీరియస్గా తీసుకున్నారా? పెళ్ళి కాని పిల్లని పరాయి ఇంటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంది గంగ. పరాయి ఇల్లు ఏమీ కాదు, తనకి కాబోయే అత్తవారిల్లు. చదువు విలువ తెలిస్తే అభిరామ్ని ఖచ్చితంగా ఇష్టపడుతుంది. అను ఇష్టపడకపోయినా తనకంటూ తన లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు చంద్రకాంత్. ఈ విషయం అనుకు చెప్తే ఒప్పుకుంటుందా? అసలే వాళ్ళ సార్ అంటే వణికిపోతుంది. మీరు పంపించినంత మాత్రాన అది వెళ్ళాలి కదా అంది గాయత్రమ్మ. అను ఇప్పటి వరకు తనకిష్టమైనట్టే ఉందా ఏమిటి? తనని పంపించే బాధ్యత నాది. ఇది నేను తీసుకున్న నిర్ణయం అని అను అను అని గట్టిగా పిలిచాడు చంద్రకాంత్. హా డాడీ, ఒకసారి కిందకి రా. చంద్రకాంత్ వాయిస్ విని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అనన్యకి. అనవసరంగా ఎగ్జామ్ తప్పాను, రెడీగా ఉండు అను. మీ డాడీ తిట్టే తిట్లన్నీ వినలేక నీ కర్ణ బేరి పగిలిపోవడం ఖాయం అనుకుంటూ కాటన్ తీసుకుని చెవులో పెట్టుకుని భయంగా కిందకి వెళ్ళింది అనన్య. అను,
నువ్వు ఎగ్జామ్ తప్పావని ఏమీ భయపడకు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అవుతావు అన్నాడు చంద్రకాంత్. చెవిలో కాటన్ పెట్టుకోవడం వల్ల చంద్రకాంత్ చెప్పేది ఏమీ వినిపించట్లేదు అనన్యకి. చంద్రకాంత్ చెప్పే ప్రతి మాటకి గంగిరెద్దులాగా తల ఊపుతోంది. నిన్ను నేను అభిరామ్ వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకుంటున్నానమ్మా. ఇక నుంచి అభిరామ్ టెర్రస్ పైన ఒక రూమ్లో నీకు షెల్టర్ ఇస్తారు. పాపం మా డాడీకి నా చెవిలో దూది ఉందని తెలియదు, ఏంటేంటో తిట్టేస్తున్నాడు. క్యారీ ఆన్ డాడీ అనుకుంటూ తల ఊపుతోంది అనన్య. లైఫ్లో కష్టాలని ఎదుర్కొంటేనే సుఖాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కష్టమో నష్టమో కొన్ని రోజులు నువ్వు నరేంద్ర గారి ఇంట్లో ఉండక తప్పదు. సండే ఇక్కడికి రావచ్చు. చంద్రకాంత్ లిప్ మూమెంట్ చూస్తూ ఈసారైనా మంచి మార్కులు తెరుచుకుంటావా అంటున్నాడేమో అనుకుని, ఓకే డాడీ, డెఫినెట్లీ, నా మీద మీరు నమ్మకం ఉంచండి ప్లీజ్ అంటూ తల ఊపుతోంది అనన్య. ఓసే తింగరబుచ్చి, అన్నింటికి అలా ఒప్పేసుకుంటున్నావేమిటి? అయితే నీ లగేజ్ ప్యాక్ చేయమంటావా? అమ్మా నన్ను నమ్ము, ఈసారి ఖచ్చితంగా నేనేంటో నిరూపిస్తాను అంటూ పెద్ద బిల్డప్ ఇస్తూ మాట్లాడుతోంది అనన్య. నీ బొంద చెప్తే వినవు కదా, అఘోరించు అంది గంగ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అంటూ వాళ్ళ అమ్మా నాన్న తన ఎగ్జామ్ గురించే మాట్లాడుతున్నారని అనుకుంటూ అన్నింటికి తల ఊపుతోంది అనన్య. చూసావా అమ్మా ఎంత సింపుల్గా ఒప్పేసుకుందో? ఈ మాత్రం దానికి నువ్వు ఇంత హడావిడి చేశావు. అనన్య పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు చంద్రకాంత్ గాయత్రమ్మ వైపు చూస్తూ. దీనికి ఏమయ్యింది? దయ్యంగాని పట్టిందా? ఆ అభిగాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళమంటేనే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరేది కదా, ఈరోజేంటి అన్నింటికి అడ్డంగా తల ఊపుతోంది? ఏదో తేడాగా ఉందే అని ఆలోచిస్తూ, ఏంటే మీ నాన్న చెప్పినవన్నీ విన్నావా? అన్నింటికీ అలా గంగిరెద్దులాగా తల ఊపడమే తప్ప ఏమీ మాట్లాడవా? నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు చదువుకో అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ లిప్ మూమెంట్ చూస్తూ, అడ్డగాడిదిలాగా పెరిగావు, ఈసారి కూడా తప్పడమేనా? నా కొడుకు నీకు ఫీజులు కట్టలేకపోతున్నాడు, ఈసారైనా పాస్ అయి చావు అని తిడుతోందేమో అనుకుని, బాబోయ్ ఈ ముసల్ది నన్ను ఇరికించేసేటట్టు ఉంది అనుకుంటూ, బామా నువ్వు ఇన్వాల్వ్ చేసుకోకు బామా, మా డాడీకి నాకు మధ్య 100 ఉంటాయి, నువ్వు మధ్యలోకి రావద్దు, నువ్వు టీవీ చూసుకో, ఆల్రెడీ డాడీకి నాకు డిస్కషన్ అయిపోయింది, అను ఒక్కసారి అంటే అది 100 సార్లు అన్నట్టే అంటూ భాషా రేంజ్లో బిల్డప్ ఇస్తూ మాట్లాడుతోంది అనన్య. వెళ్ళవే వెళ్ళు, నీ తోక తిన్నంగా అరిగిపోతుంది, నీకు ఆ అభిగాడే కరెక్ట్లే అంటూ మూతి తిప్పుకుని వెళ్ళిపోయింది గాయత్రమ్మ. అందరూ తన చుట్టూ నుంచి వెళ్ళిపోగానే చిన్నగా చెవిలో నుంచి దూది తీసి డస్ట్బిన్లో పడేసి పిచ్చి గంతులు వేస్తూ పాడుతూ స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ వైపు వెళ్తూ, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అని పాడుతున్న అనన్య వైపు గుర్రుగా చూస్తూ, ఉంటుంది అన్నీ ఉంటాయి, వెళ్తున్నావు కదా అనుకుంటోంది గాయత్రమ్మ. ఇదేంటి డాడీ నాకు పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేశారు, పోనీలే ఈసారి బ్రతికిపోయాను, డాడీ ఏదో మంచి మూడ్లో ఉన్నాడు, హడిలి చచ్చిపోయాను, ఇంత సింపుల్గా వదిలేశారేంటబ్బా అని ఆలోచిస్తోంది అనన్య. తన రూమ్లో బ్యాగ్ సర్దుతున్న గంగవైపు చూసి, ఏంటమ్మా ఎక్కడికి టూరు? ఇప్పుడు నాకు హాలిడేస్ లేవు, అయినా ఇందాకే కదా డాడీతో చెప్పాను ఈసారి బాగా మంచి మార్కులతో పాస్ అవుతానని, నేను ఎక్కడికి రాను, ముందే చెప్తున్నాను అంది అనన్య ఫోన్లో గేమ్ ఆడుకుంటూ రిలాక్స్గా కూర్చుని. నువ్వెక్కడికి రావక్కర్లేదు, నిన్నే పంపిస్తున్నాము, ఇందాక మీ డాడీ చెప్తుంటే క్లియర్గా విన్నావు కదా అంది గంగ. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, క్లారిటీగా చెప్పు అంది అనన్య కొంచెం కంగారు పడుతూ. అదేంటే అలా పెట్టావు మొహం, ఇందాక మీ డాడీ అంతలాగా చెప్పారు కదా, చెవులు పని చేయలేదా నీకు? గంగ ఆశ్చర్యంగా కూతురు వైపు చూస్తూ అడిగింది. చెప్పారు, చదువుకోమనే కదా చెప్పారు, చాలా క్యాజువల్గా మాట్లాడుతోంది అనన్య. నీ మొహం, నిన్ను మీ నరేంద్ర సార్ ఇంటికి పంపిస్తున్నారు, వాళ్ళ టెర్రస్ మీద నీకు రూమ్లో షెల్టర్ ఇస్తారు, 1 వీక్కి ఒక్కసారి ఇక్కడికి వస్తావు, ఇదే కదా మీ డాడీ నీతో చెప్పారు. అన్నీ విని తల కూడా గంగిరెద్దులాగా ఊపావు. అను ఒక్కసారి ఆలోచించు అని నేను అంటున్నా కూడా, అమ్మా నేను ఈసారి బాగా చదువుకోవాలి, డాడీ మాట వింటానమ్మా అంటూ తెగ బిల్డప్ ఇచ్చావు కదా అంది గంగ ఫోన్ పక్కన పడేసి
భయంగా గంగ వైపు చూస్తూ. అమ్మా, నేను మీకు ఏం ద్రోహం చేశానే? ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంట్లో నుంచి పంపించేస్తారా? అమ్మా అమ్మా ప్లీజ్, నేను వెళ్ళనమ్మా వాళ్ళ ఇంటికి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ గంగ వెనకాలే తిరుగుతూ గంగ సర్దిన లగేజ్ మొత్తం మళ్ళీ తీసేసి కబోర్డ్లో పెడుతోంది అనన్య. ఏంటే ఆటలుగా ఉందా? ఆల్రెడీ మీ డాడీ నిన్ను అడిగారు కదా, మీ సార్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు వస్తున్నావని అక్కడ వాళ్ళు రూమ్ క్లీన్ చేస్తున్నారు. నువ్వేంటిలా 2 రకాలుగా మాట్లాడుతున్నావు? అప్పటికి నేను కూడా వద్దని అన్నాను. నువ్వేం చేశావు? మీ డాడీ ముందు చాలా బిల్డప్ ఇచ్చావు. ఆయన అడిగిన ప్రతిదానికి ఓకే ఓకే అంటూ తల ఊపావు. ఇప్పుడు నేనేం చేయలేను అంటూ లగేజ్ మొత్తం సర్దుతోంది గంగ. కింద పడి దొర్లడం ఒక్కటే తక్కువ, అంత గోల చేస్తోంది అనన్య. ఎగురుతోంది, ఏడుస్తోంది, వద్దు వద్దు అంటోంది. కిందకి వెళ్ళి వాళ్ళ బామ్మతో మాట్లాడుతోంది. బామ్మ, నేను వెళ్ళను, ప్లీజ్ నువ్వైనా ఆపేసే, నీకు దండం పెడతానే, రోజు రిమోట్ నీకే ఇస్తాను, టీవీ దగ్గరికి అస్సలు రాను, నీకు కాంపిటీషన్ కాను, రోజు నువ్వు నిద్రపోయేటప్పుడు కాళ్ళు నొక్కుతాను, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతోంది అనన్య. ఇందాకేంటే అన్నావు? అను ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టే కదా. పోవే పో, నీకు నేను ఇంకా సపోర్ట్ చేయను. ఇందాక చెప్తే అంత బిల్డప్ ఇస్తావా? అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇందాక నేను చెప్పినప్పుడు మాట వినాలి కదా అంది గాయత్రమ్మ. నాన్న తిడతాడనుకుని తిట్లు వినిపించకుండా ఉండాలని చెవులో దూది పెట్టుకున్నాను. నా ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు. నేను చేసేదేమీ లేదు. ఇప్పుడు మీ నాన్న ఆటో పిలుచుకురావడానికి వెళ్ళాడు. అదిగో మీ అమ్మ లగేజ్ కూడా పట్టుకుని కిందకి దిగింది. వెళ్ళి రావమ్మా, వెళ్ళిరా అంటూ బోసి నోరు వేసుకుని పాట పాడినట్టు పాడుతోంది గాయత్రమ్మ. గాయత్రమ్మ పక్కనే కూర్చున్న అలేఖ్య కూడా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చూస్తోంది. నవ్వండి నవ్వండి, నేను మళ్ళీ 1 వీక్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు చెప్తాను మీ పని, స్టాడిజం చూపిస్తాను మీకు అంది అనన్య కోపంగా. పోవే, అక్కడ నీకు అభిగాడు చూపిస్తాడు, చుక్కలు లెక్కపెట్టు నవ్వుతూ అంటోంది అలేఖ్య. బాగా చెప్పావు బంగారు తల్లి అంటూ అలేఖ్య తల మీద చేయి పెట్టి రాస్తూ అంది గాయత్రమ్మ. అనన్య వైపు చూసి, ఏంటే అంతంత కళ్ళు వేసుకుని చూస్తున్నావు, మింగేస్తావా ఏమిటి? నీ చూపులకు ఇక్కడెవ్వరు భయపడరు, పోవే పో, ఆటో వచ్చింది పో, మొద్దురా చిప్ప తిట్టింది గాయత్రమ్మ. గంగ బ్యాగ్ తీసుకుని అనన్య దగ్గరికి వచ్చింది. చూడను, నీ మీద మీ డాడీ చాలా నమ్మకం ఉంచుకున్నారు. అక్కడికి నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు, చదువు మీద ధ్యాస ఉంచు. ఈసారి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇందాక నువ్వు మాట్లాడిన మాటలకు మీ నాన్న చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు నువ్వు ఏడిస్తే మీ డాడీ నీకు నిజంగానే పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇస్తారు. తీసుకువెళ్ళి 1 వారం రోజులు స్టోర్ రూమ్లో పడేస్తారు. దానికన్నా ఇదే బెటర్, వెళ్ళిరా అంది గంగ కూతురికి ధైర్యం చెప్తూ. ఇంకా చేసేదేమీ లేక చంద్రకాంత్తో సహా అభిరామ్ ఇంటికి బయలుదేరింది అనన్య. డాడీ, ఆటో ఎందుకు, క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళం కదా అంది అనన్య. నాకు క్యాబ్ బుక్ చేయడం రాదు కదరా, అయినా ఇప్పుడు ఏమయ్యింది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తావు, వారం రోజులే కదా. రేపేమో శుక్రవారం, ఆడపిల్లని శుక్రవారం పంపించకూడదని ఈరోజే పంపిస్తున్నాను అన్నాడు చంద్రకాంత్ అనన్య తల మీద చెయ్యి వేసి రాస్తూ. ఇదేంటి డాడీ, నన్ను ఏమైనా అత్తవారింటికి పంపిస్తున్నాడా? చదువుకోవడానికే కదా, శుక్రవారం శనివారం అంటారేమిటి అనుకుంటూ ఆశ్చర్యంగా వాళ్ళ డాడీ వైపు చూస్తోంది అనన్య. 20 మినిట్స్లో అభిరామ్ ఇంటి ముందు ఆగింది ఆటో. చంద్రకాంత్ తీసుకువస్తున్న లగేజ్ని అందుకున్నాడు అభిరామ్. అభిరామ్ లుంగీ కట్టుకుని ఉండడం చూసి, వీడేంటి లుంగీ కట్టుకున్నాడు, పైగా అంత పైకి కట్టాడేంటి, కాళ్ళకి కూడా ఇంతింత కండలు ఉన్నాయి అనుకుంటూ అలాగే చూస్తోంది అనన్య. అభిరామ్ అనన్య చూపుని గమనిస్తూనే ఉన్నాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ లోపలికి అడుగులు వేస్తోంది అనన్య. ఏంటను అంత స్లోగా నడుస్తున్నావు, రా అన్నాడు అభిరామ్. వచ్చి రాని నవ్వు నవ్వుతూ అనన్య కుక్క లేదు కదా అని చుట్టూ చూస్తూ లోపలికి వెళ్తోంది. నేనేంటో వీళ్ళ ఇంటికి రావడం ఏంటో, సండే వీడి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయేదాన్ని, ఇప్పటి నుంచి నాకు రోజు వీడి బాధ తప్పదు అనుకుంటోంది అనన్య. నర్మద 2 కాఫీస్ తీసుకువచ్చి చంద్రకాంత్కి అనన్యకు ఇచ్చింది. కాఫీ తాగి ఇంక బయలుదేరతాను అభి అన్నాడు చంద్రకాంత్. అంకుల్, 2 మినిట్స్ మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. ఏంటభి, దేని గురించి అడిగాడు చంద్రకాంత్. అదే అంకుల్, మొన్న అనన్య వెంట ఒక రౌడీ పడ్డాడు కదా, అతనిని బాగా ఇంట్రాగేషన్ చేస్తే ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడుట. ఇందాకే విక్రమ్ కాల్ చేశాడు.
మీరు నేను అనన్య ముగ్గురం ఒకసారి స్టేషన్కి వెళ్ళి వద్దాం అన్నాడు అభిరామ్. ఓకే అభి, ఇప్పుడు వెళ్దామా? ఒక్క హాఫ్ అన్ అవర్ పడుతుంది అంకుల్, నేను రెడీ అవ్వాలి కదా అంటూ అనన్య లగేజీ తీసుకుని పదను నీ రూమ్ నీకు చూపిస్తాను అంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు అభిరామ్. ఇబ్బంది పడుతూ తప్పదురా భగవంతుడా అనుకుంటూనే మెట్లెక్కుతోంది అనన్య. అక్కడ స్కూబీ బావు అని ఒక్కసారిగా అరిచేసరికి ఇంకేముంది, పరుగో పరుగు. అభిరామ్ పైకి ఎక్కి కూర్చుంది అనన్య. అభిరామ్ని చాలా గట్టిగా పట్టుకుని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా అరుస్తోంది. కుక్క సార్, కుక్క, అమ్మో నాకు భయం. అనో ఏంటిది చిన్న పిల్లలాగా, ముందు కిందికి దిగు అరుస్తున్నాడు అభిరామ్. తన చేతిలో లగేజ్ ఉండడం వల్ల అనన్యని ఎలా కిందకి దింపాలో అర్థం కాక గింజుకుంటూ, నేను దిగిన సార్, మీ స్కూబీ చూడండి నన్ను ఎలా చూస్తోందో. ఈరోజు స్పెషల్ ఐటెం వచ్చింది తినడానికి అనుకుంటుందో ఏమో. నోట్లో నుంచి సొంగ చూడండి ఎలా కారుస్తుందో. నాకు దాని పళ్ళు చూస్తే చాలా భయం వేస్తోంది, నేను అస్సలు దిగను అంటూ అభిరామ్ని మరింత గట్టిగా కాళ్ళతో పట్టుకుంటూ అంటోంది అనన్య. అయితే రోజు నువ్వు ఇలా నాపై బంగీ జంప్ చేసి కూర్చుంటావా ఏంటి? కిందకి దిగు అంటూ తన చేతిలో ఉన్న లగేజ్ని కింద పడేసి అనన్యని గట్టిగా పట్టుకుని ముందుకు తిప్పుకున్నాడు అభిరామ్. అనన్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు. అనన్యని అంత దగ్గరగా చూస్తుంటే కిస్ చేయాలని అనిపిస్తోంది అభిరామ్కి. అను తనకి అంత దగ్గరగా ఉంటుంటే కంట్రోల్గా ఉండడం కష్టమని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అను నువ్వు ఇలా బిహేవ్ చేయకు ప్లీజ్ అంటూ అనన్యను ఎత్తుకు తీసుకువెళ్ళి బెడ్ మీద పడేశాడు అభిరామ్. మా డాడీ చెప్తే నేను పెళ్ళికి ఒప్పుకుంటానేమో, కానీ మీ అన్నయ్య మీద ఇష్టంతో అయితే కాదు అని అనన్య అన్న మాటలు గుర్తుకు రావడంతో కోపంగా డోర్ని వేసి కొట్టాడు. స్కూబీ నువ్వు పైకి రాకు, బయటికి వెళ్ళు అని గట్టిగా అరిచాడు అభిరామ్. ఒక్క నిమిషంలో బయటికి పరుగు తీసింది స్కూబీ. అభిరామ్ అంత కోపంగా ఉండడం అంతకు ముందు ఎప్పుడూ చూడని అనన్య, ఇప్పుడు నేనేం చేశాను, వీడికి ఎందుకు ఇంత కోపం వస్తోంది, నన్నేంటి అలా మంచం మీదకి విసిరి కొట్టాడు, కింద పడిపోతే నాకు భయం వేసింది. కుక్కలంటే భయమని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా కుక్కని కట్టకుండా తప్పు చేసింది అభి సరే కదా, ఎందుకు నాతో అంత కోపంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ వెళ్తున్న అభి వైపు అలాగే చూస్తోంది అనన్య. వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి తననే చూస్తున్న అనన్య వైపు చూస్తూ, అనో 15 మినిట్స్లో కింద ఉండు, త్వరగా ఫ్రెష్ అప్ అయి కిందికి రా, టిఫిన్ చేసి బయలుదేరదాం అని అంటూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అభిరామ్. అనన్యని కిందకి రమ్మని చెప్పి విక్రమ్కి కాల్ చేశాడు అభిరామ్. వస్తున్నాం విక్కీ, ఒక హాఫ్ అన్ అవర్. అను వాళ్ళ డాడీ నేను ముగ్గురం వస్తున్నాము. ఇంతకీ అతను ఏమంటున్నాడు, ఇదంతా ఎందుకు చేశాడు, అసలు అతని వెనకాల ఎవరు ఉన్నారు, అనుని ఎందుకు ఏడిపించారు అడుగుతున్నాడు అభిరామ్. అంతా చెప్తాను అభి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉంటావు కదా. ఇదంతా చేసింది ఎవరో నీకే తెలుస్తుంది. వాడు చెప్పిన మాటలు వింటే నువ్వు అస్సలు నమ్మవు తెలుసా. దీని వెనకాల ఎవరు ఉన్నారో నువ్వే నీ కళ్ళతో చూద్దువు కానీ, వాళ్ళని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాను అన్నాడు విక్రమ్. అసలు ఎవరో చెప్పొచ్చు కదరా, నువ్వే వచ్చి చూడు అంటావేమిటి, ఇదంతా చేసింది ఎవరు అడిగాడు అభిరామ్. అభి చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాము, ఇప్పటి నుంచి నీకు టెన్షన్ ఎందుకు అని కాల్ కట్ చేశాడు విక్రమ్. ఏంటో వీడు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అసలు అనుని ఇంతలాగా హెరాస్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఆ రోజు నైట్ నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అను పరిస్థితి ఏంటి. దీని వెనకాల ఎవరు ఉన్నా సరే అస్సలు వదిలిపెట్టకూడదు అనుకున్నాడు అభిరామ్. అని అనన్య గట్టిగా అరుస్తోంది. ఏంటి అను అలా అరుస్తోంది, ఏమైందనుకుంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళాడు అభిరామ్. ఏంటను ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు. సార్ మీ వాష్రూమ్లో బొద్దింక ఉంది చిరాగ్గా ఫేస్ పెట్టి అంటోంది అనన్య. వాష్రూమ్లో స్టూల్ పైకి ఎక్కి నుంచుంది. అను ప్రతి దానికి నువ్వు ఇలా భయపడితే ఎలాగా, కాక్రోచే కదా, స్ప్రే కొడితే చచ్చిపోతుంది, ఫస్ట్ నువ్వు కిందికి రా అన్నాడు అభిరామ్. అమ్మో నాకు భయం సార్, అది అటు ఇటు పరిగెడుతోంది అసహ్యంగా ఫేస్ పెట్టి అంటోంది అనన్య. ఉషో అబ్బా అంటూ అనన్య పర్మిషన్ లేకుండానే తనని ఒక్కసారిగా ఎత్తుకుని బయటికి తీసుకువస్తున్నాడు అభిరామ్. అభిరామ్ ఒక్కసారిగా తనని అలా ఎత్తుకుంటాడని ఊహించని అనన్య, నన్ను దింపండి సార్, ఏంటి మీరు నన్ను దింపండి అని గింజుకుంటూ
అభిరామ్ స్పర్శకి చెప్పలేని విధంగా ఇబ్బంది పడుతోంది. అభిరామ్ తనని తీసుకువచ్చి చైర్లో కూర్చోపెట్టి నువ్వు ఇక్కడే ఉండు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి స్ప్రే చేశాడు. వాష్రూమ్ అంతా స్ప్రే చేశాను, కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, జున్ను టాయిలెట్ యూజ్ చేసుకో అని చెప్పి కిందికి దిగాడు అభిరామ్. దొంగ సచ్చినోడు నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నాకు భయం అంటే అలా నన్ను ఎత్తుకు తీసుకువచ్చేయటమేనా? నేనేమనుకుంటానో అని కూడా ఆలోచించడా? నేనేమైనా వాడి పెళ్ళ అన్నా ఏంటి? అప్పటికి నేనేదో అతని ప్రాపర్టీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ మనసులో తిట్టుకుంటూ అభిరామ్ వైపు కోపంగా చూస్తోంది అనన్య. అను మొహం అదొక రకంగా పెట్టుకోవడం చూసి, సారీ అను, నువ్వు ఆ వాష్రూమ్లో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నావని అలా బయటికి తీసుకురావాల్సి వచ్చింది అంటూ కిందకి వెళ్ళిపోయాడు అభిరామ్. పర్వాలేదు, సారీ చెప్తున్నాడు, మరీ అంత చెడ్డవాడేమి కాదులే కానీ కొంచెం మంచోడే అనుకుంటూ అనన్య పెదవుల మీద చిన్న చిరునవ్వు. చంద్రకాంత్కి కాఫీ విత్ టిఫిన్ ఇచ్చింది నర్మద. చంద్రకాంత్ నర్మద ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అనన్య జున్ను రూమ్లో ఫ్రెష్ అప్ అవుతోంది. జున్ను రూమ్కి ఆపోజిట్లో అభిరామ్ రూమ్. అనన్య చక్కగా చుడీదార్ వేసుకుని హెయిర్ అంతా లూజ్గా వదిలేసి చిన్న స్టిక్కర్ పెట్టుకుని కళ్ళకు సన్నగా కాటుక పెట్టుకుని రెడీ అయ్యి జున్నుతో కబుర్లు చెబుతూ నవ్వుతూ మాట్లాడుతుంటే క్యాజువల్గా అటువైపు చూశాడు అభిరామ్. అను మా ఇంట్లో ఉంది, మా చెల్లి రూమ్లో ఉంటేనే ఇంత బాగుంటే నా రూమ్లో ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఎందుకు నేను అనుకి ఇంత దగ్గర అవ్వాలనుకున్నానో నాకే తెలియట్లేదు. తన పర్మిషన్ లేకుండానే తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైనా అలా ఎత్తుకుంటే కోపం రావాలి కదా. అనుకి నా మీద కోపం రాలేదేంటి? ఒకవేళ కోపం వస్తే లాగిపెట్టి ఒకటి కొట్టాలి కదా. తనకి కూడా నేనంటే ఇష్టం ఉందా, లేకపోతే నిజంగానే నా మీద ఏ ఫీలింగ్ లేదా? అను ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు? నా బిహేవియర్ నిజంగానే అంత ఆర్గెంట్గా ఉంటుందా? ఎనీవే, నన్ను నేను మార్చుకోవాలి. అప్పుడైనా అనుకి నచ్చుతానేమో. అను స్టడీస్లో చాలా డల్గా ఉంది. రోజు తనకి 2 hours క్లాస్ చెప్పాలి. కాసేపు తనతో టైం స్పెండ్ చేయాలి. తనని మార్చుకోవాలి, నా మీద మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి అని ఏదేదో అనుకుంటున్నాడు అభిరామ్. అభిరామ్ అనన్య వైపు అలాగే చూస్తూ ఉండడం గమనిస్తోంది జున్ను. ఒరే ఏంట్రా ఆ చూపు, అలా అను వైపు చూడకు, అది చూస్తే బాగోదు అని అభిరామ్కి మెసేజ్ చేసింది జున్ను. సారీ జున్ను, ఇక చూడనులే అని రిప్లై ఇచ్చాడు అభిరామ్. అది కాదురా, ఇక్కడే అంకుల్ కూడా ఉన్నారు, నువ్వు మరీ అలా చూస్తుంటే బాగోదు కదా. ఎలాగో ఈవినింగ్ నుంచి అనుకి క్లాసులు మొదలు పెడతావు, అప్పుడు నీ ఎదురుకుండానే ఉంటుంది కదా మా వదిన. స్మైలీ బొమ్మలు పెడుతూ స్మైలీ మెసేజెస్ చేసింది జున్ను. ఓకే ఓకే మై డియర్ స్వీట్ సిస్టర్. స్మైలీ ఎమోజీస్తో తాను కూడా మెసేజ్ చేశాడు అభిరామ్. అంకుల్ టైం అవుతోంది, వెళ్దామా? హాల్లోకి వచ్చి చంద్రకాంత్ని అడిగాడు అభిరామ్. అభి, మేము వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం, ఇప్పుడు మన ముగ్గురం ఎలా వెళ్దాం అడిగాడు చంద్రకాంత్. మా కారులో వెళ్దాం అంకుల్ అంటూ బైక్ కీస్ అక్కడే పెట్టేసి కార్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు అభిరామ్. అను బ్యాక్ సీట్లో కూర్చుంది. అభిరామ్ డ్రైవ్ చేస్తున్నాడు. చంద్రకాంత్ అభిరామ్ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. అభిరామ్ చంద్రకాంత్తో మాట్లాడుతూనే మిర్రర్లో నుంచి అనన్య వైపు చూస్తూ, అను నిన్ను చూస్తూ నన్ను నేను మర్చిపోతున్నాను. నవ్వుతూ మాట్లాడతావు, చాలా చాలా క్లోజ్గా మూవ్ అవుతావు. నేనంటే నీకు ఇంత నెగిటివ్ ఫీలింగ్ ఉందా? నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తట్టుకోలేను. నా ప్రేమ నీకు అస్సలు కనిపించదా అని మనసులో అనుకుంటూ బాధగా ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తున్నాడు. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.